ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ వేదికగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు దారితీస్తున్నాయి. వైసీపీ హయాంలో సినీ పరిశ్రమ పెద్దలు అప్పటి సీఎం జగన్ రెడ్డిని కలిసే క్రమంలో జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో ప్రస్తావించారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని. అప్పట్లో చిరంజీవి ఎంతగా గట్టిగా కోరితేనే జగన్ కదిలారని చెప్పగా అది తప్పు అని అభిప్రాయం వ్యక్తం చేశారు నందమూరి బాలకృష్ణ. నాడు ఎవరూ ఏమీ కోరలేదని ఆయన తేల్చి చెప్పారు. తనను పిలిచారని, ఆ సైకోను కలవడం తనకిష్టం లేదని తేల్చేశారు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రకటన విడుదల చేశారు. ఆ సమయంలో తాను రిక్వెస్ట్ చేస్తేనే అప్పటి సీఎం జగన్ టికెట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమా విడుదల సమయంలో నందమూరి బాలకృష్ణ తన ఫోన్ చేసినట్లు పేర్ని నాని తెలిపారు. అప్పట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న తనకు ఫోన్ చేసి జగన్తో కలిసేందుకు అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారని, తాను అదే విషయాన్ని జగన్కి చెప్పగా బాలకృష్ణ నన్ను కలవడం అగౌరవంగా ఉంటుందని చెప్పి ఏదైనా ఉంటే చేసి పెట్టండి అంటూ తమకు సూచించినట్లు పేర్ని తెలిపారు. అటువంటి మంచి మనిషిపై సైకో వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ నిజమైన సైకోగా పేర్ని అభివర్ణించారు. ఇది తన తల్లిదండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నానని పేర్ని వ్యాఖ్యానించారు. నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులు గొప్పవారని, అటువంటి వారికి జన్మించిన బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణకు యావజ్జీవ శిక్ష పడకుండా వైఎస్ రాజశేఖర రెడ్డే కాపాడారని గుర్తు చేశారు పేర్ని. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ ఇంట్లో తుపాకీ కాల్పుల ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఓ సినీ నిర్మాత పేరు అప్పుడు ప్రముఖంగా వినిపించింది. అప్పట్లో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనలో ఒడిశాకు చెందిన సెక్యూరిటీ గార్డ్ చనిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ వివాదం పెద్దది కాకుండా బాలకృష్ణ సోదరి పురంధేశ్వరి రాజశేఖర రెడ్డి సాయంతో కేసు లేకుండా చేసుకున్నారనేది ఒక ప్రచారం. ఇప్పుడు అదే విషయాన్ని పేర్ని ప్రస్తావించారు. రాజశేఖర రెడ్డి జైలు పాలు కాకుండా కాపాడితే జగన్ రెడ్డి సినిమాల పరంగా అవకాశమిస్తే బాలకృష్ణ ఈ మాదిరిగా మాట్లాడడం తగదని హితవు పలికారు. మొత్తానికైతే బాలకృష్ణ కామెంట్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి.